గురుగారు, శ్రీరాముడి యొక్క మూడవ సోదరుడు శత్రుఘ్నుడు. అవునమ్మా. రామాయణంలో శత్రుఘ్ని యొక్క పాత్రను ఎలా మనం విశ్లేషించుకోవాలి? శత్రుఘ్నుని యొక్క పాత్ర, రాముడు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడో, లక్ష్మణుడు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడో, భరతుడు ఎంత ప్రత్యేకమైన వాడో, శత్రుఘ్నుడు కూడా అంత ప్రత్యేకమైనవాడు. శత్రుఘ్నుని యొక్క పాత్ర రామాయణంలో నిడివి ఎక్కువగా లేకపోవచ్చు, కానీ శత్రుఘ్నుడే మొత్తం రామాయణం అంతా నిండి ఉంటాడు. శత్రుఘ్నుడు అంటే అర్థం, ఆయనకు ఆ నామకరణం ఎందుకు చేశారు వశిష్ఠుల వారు అంటే, శత్రువున్ ఘ్నంతి శత్రుఘ్న, శత్రువులను మరల రానివ్వకుండా చేయగలిగినటువంటి వాడు శత్రుఘ్నుడు. శత్రువులు అంటే కేవలం చుట్టుపక్కల ఉండేటువంటి సామంతరాజులు, లేకపోతే ఇతర దేశముల యొక్క రాజులు, వాళ్లను మాత్రమే ఛేదించేవాడు అని కాదు అర్థం. ప్రతి మనిషిలోనూ లోపల 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ శత్రువులను కనీసం ఒక్క క్షణంలో కూడా బయటకు రానివ్వకుండా వాటిని జయించగలిగినవాడు. ఒకవేళ అవి రావాలి అనుకున్నప్పుడు ఏ సమయంలో రావాలో ఆ సమయంలో మాత్రమే తెచ్చుకోగలిగినటువంటి వాడు, వాటిని నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. రామాయణం మొత్తానికి భావం ఏమిటి అంటే ఆ శత్రువులను జయించడమే. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించడమే రామాయణం యొక్క పరమార్థం. వాటిని జయించిన వాడు ఎవ్వరు అంటే శత్రుఘ్నుడు, 4వ సోదరుడు. కనుక అతడు రామాయణం మొత్తం ఉన్నట్ట, లేదు ఏదో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినట్ట, మొత్తం అంతా ఉన్నాడు. కనుక శత్రుఘ్నుని పాత్ర, రాముని పాత్ర ఎంత గొప్పదో శత్రుఘ్నుని పాత్ర కూడా అంతే గొప్పది. ఆ విధంగానే విశ్లేషించాలి తప్ప ఇతరమైనటువంటి భావాలతో చూడవలసిన ఆవశ్యకత శత్రుఘ్నుని పట్ల లేదు.